హే గాయ్స్, ఎలా ఉన్నారు? 500 ఏళ్ల నాటి కళ, 120 కోట్ల మంది హిందువుల ఆశ, సంవత్సరాలుగా జరుగుతున్న వివాదాలు, సుమారు 2000 మందికి పైగా మరణాలు, 2.77 ఎకరాల కోసం జరిగిన వివాదాలు ఇప్పటికి ముగిశాయి. 120 కోట్ల మంది హిందువుల కళ ఇప్పటికి నెరవేరింది. అది మరేంటో కాదు, శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో అయోధ్య రామ్ మందిర్ నిర్మాణం. అయితే ఇప్పుడు నిర్మించిన రామ్ మందిర్ స్పెషాలిటీ ఏంటి? అలానే జాన్ 22న జరిగే ఉత్సవానికి పెట్టిన సెక్యూరిటీ ఏంటి? ఇంకా ఈ రామ్ మందిర్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫైజాబాద్ జిల్లాలోని అయోధ్య అనే సిటీలో 2.77 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్లో కొంత స్థలంలో ఒక మసీదు ఉంది. దాని పేరు బాబ్రీ మసీద్. ఈ మసీద్కి ఆపోజిట్లో కొంత ప్లాట్ఫామ్ ఉంది. దాని పేరు రామ్ చబుత్రా. ఆ ప్లాట్ఫామ్ మీద చెక్కతో తయారు చేసిన ఒక చిన్న రూమ్లో సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఒకప్పుడు హిందువులు అక్కడే శ్రీరామునికి పూజలు చేసేవారు. అయితే ఈ 2.77 ఎకరాల ల్యాండ్ దగ్గరే గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ ల్యాండ్ని మొత్తం 3 ఆర్గనైజేషన్స్ ల్యాండ్ మాదంటే మాదంటూ వాదించుకుంటున్నారు. ఆ 3 ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే, 1 విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి, 2 సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్, 3 నిర్మోహి అఖారా. 1528లో బాబర్ అనే మొఘల్ చక్రవర్తి ఆర్డర్స్ ప్రకారం ఈ ల్యాండ్లో మసీద్ని నిర్మించారు. స్థల పురాణాల ప్రకారం రాముడి జన్మస్థలంలో ఉన్న రాముడి గుడి పడగొట్టి ఈ మసీద్ని కట్టించాడు అని అప్పటి నుంచే చుట్టుపక్కల ప్రజలు అనుకుంటున్నారు. 1717లో రాజ్పుత్ వంశానికి చెందిన జైసింగ్ అనే రాజు ఆ 2.77 ఎకర్స్ ల్యాండ్ని కొని శ్రీరాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. అప్పటి నుంచి మసీదులో హిందూస్ ముస్లిమ్స్ ఇద్దరు ప్రార్థనలు చేసుకునేవారు. 1853లో అనుకోకుండా హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య గొడవ వచ్చి హిందువులు బాబ్రీ మసీద్ మీద దాడి చేశారు. అలా హిందువులంతా ఆ ప్లేస్ని మాకే ఇచ్చేయండి, మేము గుడి కట్టించుకుంటామని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. 1857లో అప్పట్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. తర్వాత ఆ మసీద్ చుట్టూ కంచె వేసి మసీద్ ఆపోజిట్లో ఉన్న ప్లేస్లో ఒక ప్లాట్ఫామ్ కట్టి దానిపైన హిందువులు శ్రీరాముడికి పూజలు చేసే విధంగా ఏర్పాటు చేశారు. 1949లో సడన్గా కొంతమంది హిందువులు ఎవ్వరికీ తెలియకుండా సీతారాముల విగ్రహాలు మసీదులో పెట్టారు. దాంతో అవి మసీదులోకి ఎలా వచ్చాయని ముస్లిమ్స్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం బయటికి తెలిస్తే ఇరు వర్గాలకు గొడవలు జరుగుతాయని ఆ ప్లేస్ని గవర్నమెంట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్గా డిక్లేర్ చేసి గేట్స్కి తాళం వేయించింది. అప్పటి నుంచి లోపలికి ఎవరిని అలౌ చేయలేదు. 1959, 1961, 1984 వరకు 3 ఆర్గనైజేషన్స్ యొక్క కోర్టు కేసెస్ నడుస్తున్నాయి. 37 ఇయర్స్ తర్వాత 1986లో విశ్వ హిందూ పరిషత్ హిందువులు శ్రీరాముడికి ప్రార్థన చేసుకోవడానికి ఆ ప్లేస్ యొక్క గేట్స్ ఓపెన్ చేయాలి అని కోర్టు కేసు వేసింది. ఆ కేసుని విహెచ్పి గెలిచింది. ఆ తర్వాత కోర్టు తీర్పు వచ్చిన గంటలోపే గేట్స్ని తెరిచారు. హిందువులు ప్రార్థనలు ప్రారంభించారు. అలానే ఈ ల్యాండ్ని కూడా మాకే ఇవ్వండి, గుడి కట్టించుకుంటామని విహెచ్పి డిమాండ్ చేసింది. విశ్వ హిందూ పరిషత్కి పొలిటికల్గా బీజేపీ లీడర్స్ సపోర్ట్ చేశారు. 1992 డిసెంబర్ 6న ఆ 2.77 ఎకర్స్ ల్యాండ్ గవర్నమెంట్ ఇవ్వాలి అని విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ లీడర్స్ ఒక మహాసభని ఏర్పాటు చేశారు. అక్కడికి దేశ నలుమూలల నుండి 2 లక్షల మంది హిందువులు వచ్చారు. జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు. వీళ్లను కంట్రోల్ చేయడానికి 2000 మంది పోలీసులు ఉన్నారు. బీజేపీ లీడర్స్ స్పీచ్ ఇస్తున్నారు. ఇంతలో కొంతమంది వ్యక్తులు జై శ్రీరామ్ అంటూ గేట్స్ బద్దలు కొట్టి సైట్ లోపలికి ఎంటర్ అయ్యారు. అలా మసీద్ పైన ఎక్కి వితిన్ 2 అవర్స్లో మసీద్ని కూల్చేశారు. ఆ తర్వాత రోజు ఆ ప్లేస్లో శ్రీరాముడి విగ్రహాలు పెట్టారు. ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల దేశమంతా అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. అందులో 2000 మంది మరణించారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ఆ ప్లేస్కి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ల్యాండ్ని 3 ఆర్గనైజేషన్స్ సమానంగా పంచుకోండి అని తీర్పు ఇచ్చింది. అది వాళ్ళకి నచ్చక ఆ కేసు తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆ ల్యాండ్ని ఎంక్వైరీ చేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది.
2019 నవంబర్ 9న ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఆ బాబ్రీ మసీదుని హిందూ టెంపుల్ కూల్చి నిర్మించారు అని తేలింది. అలానే ఆ 2.77 ఎకర్స్ ల్యాండ్ శ్రీరాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడి ఉంది. కావున ఈ ల్యాండ్లో శ్రీరాముడి గుడి కట్టుకోవచ్చు. అలానే ఆ బాబ్రీ మసీద్ని ఇల్లీగల్గా కూల్చారు కాబట్టి వారికి అయోధ్యలో ఒక చోట 5 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి అని, మరియు అలానే ఎప్పటి నుంచో అక్కడ శ్రీరాముడికి పూజలు చేస్తున్న నిర్మోహి అకారా సంస్థలోని పూజారులకి ఇప్పుడు కట్టిన ఆలయంలో తగిన పదవి ఇవ్వాలి అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని ఆ 3 ఆర్గనైజేషన్స్ యాక్సెప్ట్ చేశాయి. అయోధ్య రామ్ మందిర్ నిర్మాణంలో వాడిన రాళ్లకు 1000 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నట్టు తెలుస్తుంది. ఆలయం నిర్మాణానికి సిమెంటు, ఇనుము ఉపయోగించలేదు. అలానే ఏళ్లు గడిచిన భూగర్భంలో ఏర్పాటు చేసిన రాళ్ళు గట్టిగా మారతాయని చెబుతున్నారు. సూర్యరశ్మి, గాలి, వాన ఈ ఆలయాన్ని ఏం చేయలేవు. అలానే గర్భగుడిలో ప్రతిష్ఠించే 5 ఏళ్ల బాలరాముడు అంటే రామ్ లల్లా నల్ల రంగులో నిలుచొని ఉండే భంగిమలో 1.5 టన్నుల బరువు ఉండి 51 ఇంచుల హైట్ ఉంటుంది. ఈ విగ్రహానికి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి శ్రీరామనవమి రోజున రాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడి సూర్యతిలకం దిద్దేలా ఏర్పాటు చేశారు. అయోధ్యలో ఉన్న రాముల వారికి అసలు ఎవ్వరికీ లేనటువంటి సెక్యూరిటీని ఇచ్చారు. అయితే పాకిస్తాన్ నుంచి ఒక మెయిల్ వచ్చిందంట, జనవరి 22 లోపు అయోధ్య రామ్ మందిర్ని కూల్చేస్తామని. అయోధ్య రామ్ మందిర్ని కానీ రాముల వారిని కానీ టచ్ చేయాలి అంటే ప్రతి దేశానికి వెన్నులో వణుకు పుట్టించే భారీ సెక్యూరిటీని ఉంచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ని అయోధ్య మొత్తం ఉంచారు. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా క్షణాల్లో పట్టుకుంటుంది. అలానే రాముల వారిని టచ్ చేయాలి అంటే మొత్తం 6 లేయర్స్ సెక్యూరిటీని దాటాలి. ఫస్ట్ లేయర్లో హెడ్ కానిస్టేబుల్స్ మరియు కానిస్టేబుల్స్ ఉంటారు. సెకండ్ లేయర్లో సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. థర్డ్ లేయర్లో పిఏసి యూనిట్ ఉంటుంది. ఫోర్త్ లేయర్లో ఎన్ఎస్డి యూనిట్ ఉంటుంది. ఫిఫ్త్ లేయర్లో సిఆర్పిఎఫ్ జవాన్స్ ఉంటారు. సిక్స్త్ లేయర్లో యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యూనిట్ సభ్యులు ఉంటారు. అయోధ్యలో జనవరి 22, 2024లో జరిగే ఉత్సవానికి రాముల వారి కోసం 6 లేయర్ సెక్యూరిటీ, దాంతోపాటు 120 కోట్ల మంది హిందువుల సైన్యం ఉంది. బీ కేర్ఫుల్. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు అని ఆశిస్తూ మీ ఎర్ర రాకేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.